హలో గైస్, వెల్కమ్ టు విజయ్ టాక్స్. టైగర్ ఫ్యాన్స్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు చేసేటువంటి ఒక చిన్న లైక్ అనేది మనకి ఎంతగానో హెల్ప్ అయ్యి బూస్టింగ్ ఇస్తుంది కాబట్టి ప్లీజ్ ట్రై టు లైక్ దిస్ వీడియో. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే టైగర్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారుగా? అన్నీ సిద్ధం చేసుకున్నారా? ఎందుకంటున్నారా? బ్లాస్టింగ్ జరగబోతుందిగా. ఏం బ్లాస్టింగ్ అంటారా? ఏం బ్లాస్టింగ్ ఏంటి? మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అండ్ రుతిక్ రోషన్ గారు ఒకే స్క్రీన్ మీద కలిపి డ్యాన్స్ చేస్తున్నటువంటి వీడియో రాబోతుంది. ఎప్పుడంటారా? సో ఈ వీక్లోనే రాబోతున్నట్టు మనకి అప్డేట్స్ అయితే వచ్చేసినాయి అనమాట. కొద్దిసేపటి క్రితమే రుతిక్ రోషన్ గారికి అండ్ ఎన్టీఆర్ గారికి మధ్యలో ట్వీట్లు వారైతే జరిగింది. ముందు రుతిక్ రోషన్ గారు ట్వీట్ చేశారు, దానికి సమాధానం ఇస్తూ ఎన్టీఆర్ గారు మళ్ళీ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ గారి ట్వీట్కి సమాధానం ఇస్తూ మళ్ళీ రుతిక్ రోషన్ గారు అయితే ట్వీట్ చేయడం జరిగింది ఈ సాంగ్ గురించి. సో ఈ సాంగ్ అయితే ఈ వారం ఈ వారం అయితే సాంగ్ అయితే రిలీజ్ కాబోతున్నట్టు మనకి అప్డేట్ అయితే తెలుస్తుంది అనమాట. ఇక సిద్ధంగా ఉండండి. ఫర్ ద ఫస్ట్ టైం బాలీవుడ్ నుంచి ఒక టాప్ హీరో ప్లస్ టాప్ డాన్సర్ అండ్ టాలీవుడ్ నుంచి ఒక టాప్ హీరో ప్లస్ టాప్ డాన్సర్ ఇద్దరు కలిపి డ్యాన్స్ చేస్తున్నటువంటి వీడియో రాబోతుంది. సిద్ధంగా ఉండండి. ఆఫ్టర్ సాంగ్ రిలీజ్ రికార్డు లెక్క పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. అది ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో ఇక దాన్ని చెప్పడం కష్టం అనమాట. ఆ రికార్డులు రాసుకోవడానికి లెక్క పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే టాలీవుడ్ నుంచి ఇద్దరు టాప్ హీరోలు ఇద్దరు కలిసి నటించారు, ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారు. బాలీవుడ్ నుంచి కూడా ఇద్దరు, అంటే బాలీవుడ్ యాక్టర్స్ ఇద్దరు కలిపి నటించి ఉండొచ్చు, ఇద్దరు కలిపి డ్యాన్స్ చేస్తారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం టాలీవుడ్ నుంచి ఒక టాప్ హీరో ఒక టాప్ డాన్సర్, అలాగే బాలీవుడ్ నుంచి ఒక టాప్ హీరో ఒక టాప్ డాన్సర్ ఇద్దరు కలిపి డ్యాన్స్ చేయడం అనేది ఇది ఫస్ట్ టైం అనమాట. దాంతోపాటు ఈ డిఫరెంట్ కలయిక, ఒక పక్క నుంచి రుతిక్ రోషన్ గారు ఆయన డ్యాన్స్ అనేది చాలా స్టైలిష్గా, చాలా ఒక స్ప్రింగ్లా ఉంటుంది అనమాట. ఇక ఎన్టీఆర్ గారి డ్యాన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే రుతిక్ రోషన్ గారి డ్యాన్స్తో కంపేర్ చేస్తే ఎన్టీఆర్ గారి డ్యాన్స్ అనేది ఇది ఒక హై స్పీడ్లో మాస్ స్టెప్పులతో కూడి ఉంటుంది అనమాట. ఎన్టీఆర్ గారి డ్యాన్స్ అనేది ఇలాగా ఒక ఇద్దరు డిఫరెన్స్ డ్యాన్సర్లు, పెద్ద స్టార్లు అయినటువంటి, పైగా టాలీవుడ్ నుంచి ఒకళ్ళు బాలీవుడ్ నుంచి ఒకళ్ళు ఇలాగ ఒకే స్క్రీన్ మీద కనపడడం అనేది ఫస్ట్ టైం అనమాట. అంటే వార్ 2 మూవీకి సంబంధించినటువంటి టైగర్ ఫ్యాన్స్కి ఎన్ని అప్డేట్స్ వచ్చినప్పటికీ కూడా టైగర్ ఫ్యాన్స్ ఎదురు చూపులని ఈ సాంగ్ గురించే. ముందు పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత, టీజర్ రిలీజ్ అయిన తర్వాత, ట్రైలర్ రిలీజ్ అయింది, తర్వాత రుతిక్ రోషన్ గారి సాంగ్ రిలీజ్ అయింది. ఎన్ని రిలీజ్ అయినప్పటికీ కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎదురు చూపులని ఈ సాంగ్ గురించే. ఈ సాంగ్ అనేది ఈ వారం ఈ వీక్లో అయితే రిలీజ్ కాబోతున్నట్టు మనకు అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి అనమాట. బ్లాస్టింగ్ అయితే సిద్ధంగా ఉండండి. ఇప్పటికే వార్ 2 అనేది రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక ఆఫ్టర్ సాంగ్ రిలీజ్ ఇది ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది అనేది ఇక మనం చూడాలి. ఇప్పటి వరకు జరిగిందంతా కూడా జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇక మీదట జరగబోయేది అసలైన విధ్వంసం అనమాట. ఇప్పటి వరకు వార్ 2 నుంచి వచ్చినటువంటి ప్రతి అప్డేటు కూడా ఇప్పటి వరకు జరిగిందంతా జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇక్కడ ఆఫ్టర్ సాంగ్ రిలీజ్ ఏదైతే సాంగ్ దగ్గర నుంచి అసలైనటువంటి విస్ఫోటనం స్టార్ట్ అవ్వబోతుంది. ఇక టైగర్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి. ఇక ఇది ఇవాల్టి వార్ 2కి సాంగ్కి సంబంధించిన ఒక స్మాల్ అప్డేట్ అనమాట. ఈ అప్డేట్ విన్న తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.